హాయ్ హలో అందరికీ. దుబాయ్లో వర్షాలు పడి వాతావరణం అంతా చల్లగా ఉంది. అందులోనూ వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా చలి ఎక్కువగా ఉంది. ఇలాంటి కూల్ క్లైమేట్కి వేడివేడిగా చికెన్ సూప్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందులోనూ డిన్నర్కి మనం తమ్మీ ఫుల్గా ఉండాలి అంటే సూప్ ఒకటి తాగితే సరిపోదు కదా, అందుకని కొంచెం పాస్తా వేసి చికెన్ పాస్తా సూప్ని ప్రిపేర్ చేశాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా డెలీషియస్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన బౌల్ని పెట్టుకొని లీటర్ వాటర్ని వేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బోన్లెస్ చికెన్ని కానీ చికెన్ బ్రెస్ట్ పీస్ని కానీ వేసి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు పైన వచ్చే ఫోమ్ని తీసేసుకోవాలి. అలా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ని పెట్టుకొని 2 బటర్ క్యూబ్స్ని కానీ లేదా 2 స్పూన్ల ఆయిల్ని కానీ వేసుకొని సన్నగా చాప్ చేసిన అల్లంని వేసుకొని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని సన్నగా చాప్ చేసిన వెల్లుల్లిని కూడా వేసుకొని మరొక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకొని అన్నింటినీ కలిపి 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన గ్రీన్ బీన్స్ని, దాంతోపాటు తురుముకున్న క్యారెట్ని వేసి వీటన్నింటినీ కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి. దాంతోపాటుగా హాఫ్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడంత సాల్ట్, హాఫ్ స్పూను చికెన్ మసాలాని వేసుకొని వీటన్నింటినీ కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ని, చికెన్ని ఉడికించిన వాటర్ని వేసి చికెన్ ఉడికించిన వాటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మరొకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని హాఫ్ కప్పు పాస్తాని వేసుకోవాలి. పాస్తాని వేసుకున్న తర్వాత 1 స్పూను లైట్ సోయా సాస్ని, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని, 1 స్పూను షెజ్వాన్ సాస్ని వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాస్తా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. పాస్తా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలి. ఒకవేళ పాస్తా కుక్ అవ్వకపోతే మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత కలుపుతూనే 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా చికెన్ పాస్తా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వ్ చేయడమే.